రండి రండి, మీరు కూడా రండి. బావా, పెళ్లి కూతురి చెల్లి మరీ సింపుల్ గా ఉందేంటి అని పెళ్లికొచ్చిన బంధువులెవరూ అనుకోకుండా ఉండడం కోసం ఇదిగో ఇవి మాత్రం నక్షత్రం తీసుకున్నాను. ఇవన్నీ అమ్మ భూమి, ఇవన్నీ నీకు బాగున్నాయా? మరి మాకేం లేవా అత్తయ్య? అయ్యో, ఈ ఇంట్లో పుట్టి అల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్లలు మీరు, మీకు తేకుండా ఉంటానా? ఇవి కూడా మీవే ఇందు. వద్దు భూమి, నీకు తెచ్చినవే తక్కువ, ఇంకా తక్కువ అవడం నాకు ఇష్టం లేదు. అలా అనకిందు. పిన్ని చెప్పినట్టు ఈ ఇంట్లోనే పుట్టి అల్లారి ముద్దుగా పెరిగిన మీకు ఇస్తే ఆనందమే కదా. అపూర్వ, నీకు భూమిని చూస్తుంటే మీ శోభాచంద్ర అక్కయ్య గుర్తుకు రావటం లేదా? అవును బావా, అచ్చం అక్కలాగే ప్రవర్తిస్తోంది. తను కూడా అంతే. తనకంటే తనతో పాటు ఉన్న వాళ్ల ఆనందం కోసమే తప్పించేది. నా బంగారు తల్లి. భూమి, కాస్త అలా రూమ్లోకి వస్తావా? నీతో పర్సనల్గా కొంచెం మాట్లాడాలి. బావగారు, మీరు పిన్ని నాన్నగారితో మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. చూడు భూమి, రూమ్లోకి వచ్చావా? సరే సరే, లేదంటే రూమ్లోకి తీసుకెళ్ళి నిన్ను ఎలా ట్రీట్ చేస్తానో ఇక్కడ అందరి ముందు అలానే ట్రీట్ చేస్తాను. నీకు ఓకేనా? అయ్యో, అంత ఇంపార్టెంట్ విషయమా బావా? అది మీరు నాకు ముందే చెప్పాలి కదా. పదండి, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. అమ్మాయి అపూర్వ, బయట కలవద్దని కండిషన్ పెట్టి భయంకరమైన తప్పు చేశారమ్మాయి. ఇలా మన కళ్ళ ముందే వాళ్ళు గది లోపలికెళ్ళి తలుపేసుకుంటే చూడలేక నా కళ్ళు పీకేసుకోవాలనిపిస్తోంది. అయ్యో అమ్మాయి, భూమితో పాటు లోపల విడేసిన స్కెచ్ ఇది. అర్థమవుతుందా? అర్థమవుతుంది పిన్ని, నాకు కూడా.
నీకిష్టమైతే పెళ్లి చేసుకో, లేదా మానేయ్. అంతేగాని నా శోభాచంద్ర ఆశయాలను, భూమి ఇష్టాలను నీ గుప్పెట్లోకి తీసుకొని నలిపేయాలనుకోకు. అయ్యో, మిస్టర్ శరత్ చంద్ర మావయ్య గారు, ఎందుకు అంత కోపపడుతున్నారు? ఏదో తెలియక ఆస్తి నా పేరు మీద మార్చుకోవాలనుకున్నాను. అయితే మీరు డాన్స్ అకాడమీ పెట్టడానికి నిర్ణయించుకున్నారా? అవును అవును, నీకిష్టమున్నా లేకపోయినా అదే నా నిర్ణయం. నీ నిర్ణయం కూడా ఇదేనా భూమి? అవును బావా. భూమి, ఆ డాన్స్ అకాడమీ ఏర్పాట్లేవో చూడు. డబ్బు నేనిస్తా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. గదిలో చేయవలసిన చేష్టలని మన కళ్ళ ముందే నాట్యం చేస్తున్నాయి అమ్మాయి. నువ్వు పళ్ళు పటపటలాడించి చేతులు పిసుక్కో, అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. ఆత్మనాశనము నీవు, ఆత్మను శస్త్రం ఛేదింపజాలము.